నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమ్రోగుతుంది. ఏఐ సాంకేతికలో భారత్ ఇప్పటికే ముందుందన్న సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే నిర్వహించాలని తీర్మానించిన సిపిఐ. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ బృందం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సూచనలు చేసిన అమెరికా నిపుణులు. అరకులో పర్యాటకులను అలరిస్తున్న చలి ఉత్సవాలు. హెలికాప్టర్ రైడ్తో అరకును చుట్టేస్తూ టూరిస్టుల సందడి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, భారతదేశ అభివృద్ధిని ప్రపంచ దేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఐటీపై, నేడు ఏఐపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయనే విషయాన్ని ఇటీవల తాను దావోస్ పర్యటనలో గమనించానని చెప్పారు. కానీ ఏఐ సాంకేతికతలో భారత్ ఇప్పటికే ముందుందని కితాబిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమ్రోగుతుందన్న చంద్రబాబు, 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఏఐ సాంకేతికతలో మన దేశం ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. తాజాగా బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందని కొనియాడారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2025-26 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చేశారని గుర్తు చేశారు చంద్రబాబు. Exactly 30 years back, one IT policy. Today, if you see all over the world, the power of Indians. Indians are going to become wealthiest community globally by 2047. Nobody can stop it. By default, they are going to become. That is the acceptability. Now, if you can go anywhere in the world, Indians are the most acceptable community, not any other country. I don't want to comment single out country name, but I can say proudly, Indians are the most acceptable community. And also Narendra Modi, for the last 11 years, Indians are made proud. Brand India is very strong. Even in Davos, everybody is talking about India. Everybody is showing interest in investment in India. They are keen. And also everywhere people are depending on Indians for the economic development of the respective countries. Even if you can go to Japan, Germany, that type of countries are welcoming Indians. That is the power of India. Coming to Delhi, in this background, always you are all worried to stay here in Delhi because of weather pollution and also political pollution. Both are dangerous for health. For the last 10 years, Delhi, the governance has totally failed. It is a failed model, I can say. Without creating wealth, what is the right of politicians to distribute wealth? I am asking straight question in this country. The day will come, we have to debate. 30 years economic reforms, 1991. Before that, license Raj. Because of economic reforms, opportunities have been opened up.
hidden talent of Indians are exposed. Development has started. I had an experience as Chief Minister in 95. From Nellore to Tirupati, I want to go as Chief Minister by road. 4 feet potholes, 5 feet potholes. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, అన్ని పార్టీలు ప్రజలను కలుపుకొని వాటిపై పోరాటాలు చేస్తామని సిపిఎం ప్రకటించింది. నెల్లూరులో జరుగుతున్న పార్టీ 27వ రాష్ట్ర మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే నిర్వహించాలని, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై తీర్మానాలు చేశామని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఇతర హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు నగరంలోని మినీ బైపాస్ రోడ్లో బడ్జెట్ ప్రతులను తలగబెట్టి నినాదాలు చేశారు. ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటము, విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించాం. దీన్ని దశల వారీ ఆందోళన కార్యక్రమాల్ని మేము మహాసభ అనంతరం ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈ విషయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూటమిలో బీజేపీ భాగస్వామి. మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో రాష్ట్రంలో ఉన్న హామీలు బీజేపీ కూడా భాగస్వామి అయినప్పుడు అవసరమైతే కేంద్రం యొక్క సహాయం కూడా తీసుకోవాలి, డిమాండ్ చేయాలి. అదే కాదు, రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం 2047 విజన్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం వికసిత భారత్ అంటా ఉంది, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటున్నారు. 2047 సరే, 2025 సంగతి ఏమిటి? మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లు, దాదాపు 8 నెలలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఉంది. 2029 వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించండి. భవిష్యత్తు 47 తప్పు కాదు, కానీ 25 గురించి 26 గురించి మాట్లాడకుండా మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు సహనాన్ని పరీక్ష పెట్టద్దు అని అడుగుతున్నాం. ఇంకొకటి మహాసభలో మేము అడుగుతుంది, చెప్పినవి చేయలేదు, తప్పకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు. చెత్త పన్ను ఆపేశారు, మంచిదే, కానీ పట్టణాలలో ఉన్నటువంటి ఇంటి పన్ను ఆస్తి విలువ ఆధారంగా పెంచుతూ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేశారు. మేము వస్తే ఆ ఇంటి పన్ను పెంపుదలను కూడా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. రేపు మళ్ళీ ఏప్రిల్ నుండి 15% ఇంటి పన్నులు పెరుగుతాయి. మరి వాటి మీద ఎందుకని ఇవాళ వరకు మాట్లాడలా? కాబట్టి ఆస్తి పన్ను పెంపుదల నిలిపివేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు. పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ఈ బృందంలో అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకొని అక్కడ డయాఫ్రమ్ వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ పనులు, డయాఫ్రమ్ వాల్ ట్రెంచ్ కట్టింగ్ పనులు, బెంటోనైట్ మిక్సింగ్ ట్యాంకుల వద్ద డిషాండింగ్ పనులు పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఏళ్ల తరబడిగా మొక్కులు అందుకుంటున్న కురుమల కులదైవం బీరప్ప ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఘటనపై కురుమ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1972లో నిర్మించుకున్న బీరప్ప ఆలయంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి బీరప్ప జాతర ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మహిమ ఉన్న బీరప్ప ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు.
కురుమల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కురుమ సోదరులు ఐక్యతతో ముందుకు వచ్చి న్యాయం జరిగేలా పోరాడాలని కోరారు. మండల గ్రామం రిజిస్ట్రేషన్ ఏడు భూమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంచుమించు ఒక 11,000 ఎకరాల భూమిని ఈ 2 కంపెనీలకు పక్క కంపెనీలకు అన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకున్న స్వేచ్ఛను సరిగా వినియోగించుకోవడానికి మేము వస్తుంటే మా కట్టుదలవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఈడ గతంలో ఇక్కి స్టేట్లో టెంపుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను కూడా తీసుకొని పొమ్మంటని చెప్పడం జరిగింది. తీసుకొని వచ్చినాం. మల్లన్న టెంపుల్ తీసుకొని వచ్చినాం, సోమన్న టెంపుల్ తీసుకొని వచ్చినాం, అదేవిధంగా సౌడమ్మ టెంపుల్ కూడా తీసుకొని వచ్చినాం. విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఆలయాలను కట్టుకొని ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నాం. గతంలో దీన్ని కూడా అంతకన్నా ముందే ఓల్డ్ రామచంద్రపురం, మందుమూల, శ్రీనివాసనాకాళి, ఏదైతే కాచెడిపల్లె వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో పట్టిన ఇక్కడ ఈ యొక్క టెంపుల్ను బీరప్ప టెంపుల్ విగ్రహాలను పెట్టడం జరిగింది. అప్పట్లోనే పెద్దలందరూ కూడా పూజలు చేస్తూ ఉండి మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మరి అందరం కూడా టెంపుల్ ఇప్పటిదాకా యాదగిరి గారు కానీ అదేవిధంగా అంజయ్య గారు చెప్పినటువంటి విషయాలను ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటేనంటే ఒక్కొక్కటి ఇప్పుడు మా కులమే మొదలు గొర్రె మేకలు బర్రెలను మేపుకునే కులం. అలాంటి జీవనం గడుపుకుంటూ పూజ చేసుకున్నటువంటి టెంపుల్ని తీయడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది బీరప్ప టెంపుల్ అంటేనంటే ఇప్పటిదాకా అందరు చెప్పిండ్రు. మరి దాని గురించి మేము ఎక్కువ చెప్పదలుచుకోలేము. ఎట్లయితే ఈ టెంపుల్ తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా అది ఖచ్చితంగా ఇవి పాతవి కాకుండా ఇది చేస్తున్నాం అంటే మీరు ఎవరికైనా చెప్పండి, ఇది చేయండి. మేము ఇప్పుడు చేసి కూడా ప్రతి సంవత్సరం దీనికి పూజ చేస్తున్నాం. అక్కడ మల్లన్న జాతర చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఓ ఏటను ఓపించేసి ఇది చేసి నైవేద్యాలు అన్నీ పెట్టేసి మరి ఏ విధంగా అయితే బోనాలు మరి నైవేద్యాలు పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం. అలాంటి మా విగ్రహాలను తీసుకొని పోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఎవరు తీసుకుపోయారో వాళ్ళు నిజంగా మరి అవి ఎక్కడ పెట్టిరో కూడా చెప్పి తీసుకొని వచ్చి మీకు చెప్పినట్టు ప్రభుత్వం దృష్టికి పక్కా ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్లే ప్రతి సంఘానికి 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు ఇచ్చినాయి. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే గిద్దలూరు నియోజకవర్గంలోని ఎడవల్లిలో లిడ్ క్యాప్ యూనిట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది. ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా, గుంటూరులో ఉన్నటువంటి వెనుకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని, కర్నూలులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకా తోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. తదనంతరం 2000 గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పోర్టు తీసుకున్నట్లయితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్కి పోయినప్పటికీ కూడాను ఇప్పుడు BPCL రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అద్దంకి ఇవన్నీ కూడాను. ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. నిన్ననే గిద్దలూరు ప్రాంతంలో లిడ్ క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ,
అదేవిధంగా దొనకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని కొనసాగి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తారు. గత ప్రభుత్వంలో డిగ్రీ పీజీ విద్యార్థులను దగా చేసి తాను పెట్టిన బకాయిలపై తానే ఆందోళనకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ తెలిపారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన వైసీపీ నాయకులు ఆందోళనకు పిలుపునివ్వడం చూస్తా ఉంటే దొంగే దొంగ అని అరిచాడు అన్న సామెత గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది జగనే, తాను పెట్టిన బకాయిలపై తానే ఆందోళనకు పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు. గత 5 సంవత్సరముల కాలంలో వేలు లక్షల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలల యజమానుల అకౌంట్లలో డిపాజిట్ అవుతా ఉన్నటువంటి పద్ధతిని మార్చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచే విధంగా ప్రజల్ని విద్యార్థుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మలుచుకోవాలనేటువంటి ఒక కుటీర ప్రయత్నంతో తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామనేసి కళ్ళబొల్లి మాటలతో హామీ ఇచ్చేసి గత 5 సంవత్సరముల పరిపాలన చూసినాం. కానీ ఆ చెప్పినట్టు ఏమన్నా హామీ మేరకు తల్లుల అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారా అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులకు సరైన పద్ధతిలో సరైన సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ వేసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లాడిపోయారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలల్లోంచి ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిళ్లకు గురయ్యేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత నీచకమైనటువంటి పరిపాలన చేయడంతోనే విద్యార్థులైతేనేమి, ప్రజలైతేనేమి, యువత అయితేనేమి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. కేవలం వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క ఫీజు పోరు అనేసి ఒక నాటకాలు ఆడుతూ విద్యార్థుల్ని మాయమాటలకు గురి చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క ఫీజు పోరు అనేసి రేపు ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు శ్రీకారం చుడతాన్నాం. ఆందోళనకు వెళ్తా ఉన్నాం. వేలాది మంది విద్యార్థులతో పోతా ఉన్నామని చెప్పి దేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమకు బకాయి పడిన 3 డిఏలలో ఒకటి తక్షణమే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ప్రతి నెల ఉద్యోగులకి సుమారు 6,500 కోట్ల రూపాయలు నెలకు వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ఇవే కాకుండా ఇంకా రకాల బెనిఫిట్లు రావాల్సిందని, ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నందువల్ల బకాయి పడిన 3 డిఏలలో ఒకటి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కూడా ప్రభుత్వాన్ని చేయదలుచుకున్న ఈ విషయాన్ని మీడియా ప్రస్ఫుటంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలని కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉన్నది. అకౌంటబుల్ గవర్నెన్స్ అనే పూర్వం గుడ్ గవర్నెన్స్ అనే మాట చాలా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. కానీ ఈనాడు అకౌంటబుల్ గవర్నెన్స్ అనేటువంటి మాట వాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ఉద్యోగ సంఘ నాయకుడిగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి లేదా జిల్లా లోకల్గా తహసీల్దార్ స్థాయి అధికారి తన దగ్గరికి ప్రజల నుంచి కానీ ఎవరైనా అభ్యర్థన వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని పరిశీలించి ఉన్న చట్టాలు నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైనుంచి రాజకీయంగా నాకు సర్క్యులేట్ రాలేదు కాబట్టి నేను సర్క్యులేట్ ఫైలే ఆ సమస్యనే పరిష్కారం చేయడానికి దృష్టి పెట్టినటువంటి ధోరణి చాలా ప్రబలిపోతుంది. సో కాబట్టి ఎప్పుడో 90ల దశకంలో మా సర్వీస్ నిబంధనలు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. 90ల దశకంలో ఆనాటి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్, 1 మ్యాన్ కమిషన్ని జస్టిస్ సుందరేశన్ కమిషన్, ఆయన సుందరేశన్ కమిషన్ గారు నియమించారు. వారిచ్చిన సూచనల మేరకు నిబంధనలు అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఎవాల్వ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు జరిగినాయి. 40 సంవత్సరాల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందాం, పరిస్థితులు మారినాయి, రాష్ట్ర విభజన జరిగింది, ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడినాయి, వివిధ శాఖల పనితీరు మారింది. కాబట్టి మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీరు వాట్సాప్ గవర్నెన్స్ తెస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి మాకు కూడా నీడ్ ఆఫ్ ది డే ఈ రోజున వాస్తవ స్థితికి తగ్గట్టుగా మా పాలనా వ్యవహారాలను పరిష్కరించాలనేది ఒకటి.
రెండోది చివరి అంశం, ప్రధానమైన అంశం. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విశ్వ బ్రాహ్మణ అసోసియేషన్ నాదర్గుల ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. by 2023 మన రిజిస్ట్రేషన్ నెంబర్ 2000 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క అసోసియేషన్ 2025లో 6వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క అసోసియేషన్ 2020లో నాదర్గుల్లోని శ్రీపురం కాలనీ పోచమ్మ ఆలయం వద్ద అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించబడినటువంటి ఒక సంస్థ మొట్టమొదట 60 మంది సభ్యులతో ప్రారంభించడం జరిగింది. ఆ 2020లో 60 మంది ఒక్కొక్కరు 5,000 రూపాయలు జమ చేస్తే 3 లక్షల రూపాయలు జమ కావడం జరిగింది. మరి ఆ 3 లక్షల రూపాయలను ఒక్కొక్కరికి 20,000 చొప్పున ఆ సంఘ సభ్యులు అప్పుగా తీసుకొని 2021లో చెల్లించడం జరిగింది. ఆ 2020 ఇప్పటికీ ఈ యొక్క సంఘంలోని సభ్యుల సంఖ్య 200. మరి ఈ 200 మందితో కూడినటువంటి సంఘము అది గ్రూప్ 1. ఒక్కొక్కరికి ఇప్పటికీ 5,000 చొప్పున 6 సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు 30,000 రూపాయలు చెల్లించారు. 365 రోజుల్లో నుండి మాకు వచ్చినటువంటి సంపదనలోకెళ్ళి సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున మేము కూడబెట్టుకొని ఈనాడు 1 కోటి రూపాయల వరకు చేయడం జరిగింది. మాకు ఏ రకంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు మాకు ఎవరు అందించలేదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నిద్రపోకమా అన్నట్టుగా అన్న సామెతను నేను దృష్టిలో పెట్టుకొని మా కష్టంలోకి వెళ్ళి మేము సంవత్సరానికి 5,000 రూపాయలు కూడబెట్టుకొని ఈనాడు నాదర్గుల్ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్లో 1 కోటి రూపాయలు జమ చేసినామని చెప్పేసి సభాముఖంగా గర్వంగా నేను చెప్పుకుంటున్నా. రాష్ట్రంలో ఏ సంఘంలో ఇంత డబ్బు జమ చేయాలని కుల సంఘాలు ఎన్నో ఉంటాయి. ఏ కులంలో సంఘంలో కూడా 1 కోటి రూపాయలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. మా నాదర్గుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొన్నటువంటి అసోసియేషన్లో 1 కోటి రూపాయలు జమ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా 2 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలకు మేము తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయ చలి ఉత్సవాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లవర్ షో, ఫైర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫ్లవర్ షోకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు. అధికారులు గిరిజనులతో ఏర్పాటు చేయించిన బొమ్మల స్టాళ్లకు మంచి స్పందన లభిస్తుంది. హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తుంది. హెలికాప్టర్ రైడ్తో టూరిస్టులు అరకును చుట్టేస్తూ సందడిగా గడుపుతున్నారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. అందరు అమ్మవారికి మంచి దండం పెట్టుకోవాలి. ఏదో చాలా మంచిగా సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అందరు వసతి రోజు ఎప్పుడు వస్తుందా అక్షరాభ్యాసం చేస్తామని చెప్పి అందరూ ఓపికగా ఉండాలి. చాలా జనాలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క దర్శనం కూలైన ఆగిపోయింది. ఒక 10 నిమిషాలు అట్లాగే కూర్చొని ఉంటే వాళ్ళు క్లియర్ అయిన తర్వాత మనం హాయిగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ దేశాల్లో ఇండియా పేరు మారుమోగుతుంది. ఏఐ సాంకేతికలో భారత్ ఇప్పటికే ముందుందన్న సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రమే నిర్వహించాలని తీర్మానించిన సిపిఐ. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ బృందం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సూచనలు చేసిన అమెరికా నిపుణులు. అరకులో పర్యాటకులను అలరిస్తున్న చలి ఉత్సవాలు. హెలికాప్టర్ రైడ్తో అరకును చుట్టేస్తూ టూరిస్టుల సందడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.